మొన్నటి వరకు ఆ నేతలు ఇద్దరు ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకున్నారు. పొలిటికల్ వార్లో మాటల తోటాలు పేలాయి. పార్టీలు, జెండాలు, అజెండాలు వేరు. ఏమైందో ఏమో కానీ ఇప్పుడు చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. ఒకే వేదికపైకి వచ్చి అందరికీ షాక్ ఇచ్చారు. వరుస కార్యక్రమాల్లో పరస్పరం ప్రశంసించుకున్నారు. ఇంతకీ ఎవరా నేతలు, ఏ జిల్లా? పార్టీలు వేరైనా ఒక్కటవ్వడానికి కారణాలేంటి? రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. రసవత్తర రాజకీయాలకు నిలయమైన ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విషయంలో మరోసారి రుజువైంది. పార్టీలు వేర్వేరైనప్పుడు ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటారు. పొలిటికల్ కౌంటర్లు, ఎన్కౌంటర్లు కామన్. ఉద్దండలు ఉన్న నల్గొండ జిల్లాలో ఆధిపత్య రాజకీయాలు ఏ రేంజ్ లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి మధ్య మొన్నటి వరకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉండేది. గుత్తా గులాబీ పార్టీలో ఉన్నారు. కోమటిరెడ్డి భువనగిరి కాంగ్రెస్ ఎంపీగా ఉన్నప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డి ఈయన్ను టార్గెట్ చేశారు. కోమటిరెడ్డి కూడా అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చేవారు. ఇటీవల ఇద్దరు ఒకే వేదికపైకి వచ్చి పరస్పరం ప్రశంసించుకోవడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాలిటిక్స్ డిఫరెంట్ గా ఉండేది. అప్పటి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఒంటి కాలిపై లేచేవారు. భవిష్యత్ రాజకీయాల అవసరాలో ఏమో కానీ కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. పార్లమెంటు ఎన్నికలకు ముందే తన వారసుడు గుత్తా అమిత్ ను హస్తం పార్టీలో చేర్పించారు గుత్తా. అంతకు ముందే ఈయన అనుచరులంతా కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండలో బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డికి సహకరించేది లేదని అప్పట్లోనే గుత్తా ఓపెన్ గానే చెప్పేశారు. దీంతో పరోక్షంగానే కోమటిరెడ్డికి సహకరించారనే విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత లోక్సభ ఎలక్షన్స్ లోనూ కంచర్ల బ్రదర్స్ కు సేమ్ సీన్ రిపీట్ అయింది. అనంతర పరిణామాల్లో సీఎం రేవంత్ రెడ్డిని పాలనాపరంగా గుత్తా అభినందించడం అప్పట్లో పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ పై అపాయింట్మెంట్ ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేయటం బీఆర్ఎస్ బాస్ లక్ష్యంగా విమర్శలు చేసినట్టయింది. కాంగ్రెస్ నేతలతో ఉన్న పాత పరిచయాలతో ప్రస్తుతం గుత్తా హస్తం పార్టీకి కొంత సానుకూలంగా ఉంటున్నారు. అయితే ఇటీవల జిల్లా పరిషత్ సమావేశానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇద్దరూ కలిసి ఒకే వేదికపైకి వచ్చి పక్కపక్కనే కూర్చున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై చిట్యాల దగ్గర ఫ్లైఓవర్ శంకుస్థాపన కార్యక్రమంలోనూ ఇద్దరూ కలిసి పాల్గొన్నారు. దీంతో రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది అక్షర సత్యంగా మారింది. బీఆర్ఎస్ నుంచి శాసనమండలి చైర్మన్ గా ఉంటూ కాంగ్రెస్ నేతలతో సానుకూలంగా ఉంటున్న గుత్తా సుఖేందర్ రెడ్డిపై గులాబీ దళం గుర్రుగా ఉంది. అవిశ్వాసం పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోందనే టాక్. ఈ క్రమంలోనే గుత్తాను గట్టెక్కించేందుకు కాంగ్రెస్ సీనియర్లు ప్రయత్నిస్తున్నారనే టాక్ ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను తమ వైపు తిప్పుకుని కారు పార్టీ అధినాయకత్వానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చే ప్లాన్ లో ఉన్నారు. భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.